మన ఊర్లో ఉన్న శివాలయాన్ని బాగు చేయించడానికి గవర్నమెంట్ 50 కోట్లు శాంక్షన్ చేసింది. అందులో 5 కోట్లు గుడికి ఖర్చు చేసి మిగిలిన 45 కోట్లు నేను కొత్తగా కట్టబోయే 5 స్టార్ హోటల్ కి యూజ్ చేసుకుందా అనుకున్నాను. కానీ ఆ గుడిలో లెక్కలు చూసే ఈ శంకర శాస్త్రి అయ్యో దేవుడు కళ్ళు పోగొడతాడు అన్నాడు. దేవుడు కళ్ళే పోగొడతాడ్రా, కానీ శైలజ ఆయుషే పోగొడుతుంది. 3 రోజుల ముందు అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించుకోవడానికి ఈ శంకర శాస్త్రి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఆపరేషన్ జరిగేటప్పుడు రక్తస్రావం ఎక్కువ చచ్చాడని ఒక డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే మ్యాటర్ పూర్తయిపోయింది. మీరు ఆశపడ్డట్టే పెద్ద చదువులు చదివి డాక్టర్ నయ్యి పేదలకు ఉచితంగా వైద్యం చేస్తాను. మేడం, అంతటితో ఆగి వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఎంక్వైరీ చేస్తున్నావు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నావు 6 నెలలు సాగదీసి ఎవిడెన్స్ లేదని కేసు క్లోజ్ చేసేస్తాను. నేను పోలీస్ ఆఫీసర్ నయ్యి న్యాయాన్ని కాపాడతాను. పక్కాగా సాక్ష్యాలున్న బోల్డ్ అని కేసులనే బంతాడుకున్నాను. దీనికి విట్నెస్సే లేదు. నేను పెద్ద లాయర్ అయ్యి తప్పు చేసే వాళ్ళు ఎవరైనా సరే శిక్ష వేయిస్తాను. ఇంతవరకు నేను చేసిన ఎన్నో తప్పుల్ని మీ ముగ్గురు బయటికి రాకుండా చేశారు. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే.